తను చనిపోతారని, కానీ దేవుని కృప వల్ల ఆయన జీవించారు. He's very strong will power man. ఆయన చాలా బలశాలి. He had a lot of strength to bear the troubles in his life. మరి ఆయన యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఎదుర్కోవడానికి కావలసిన నైపుణ్యత ఆయనలో ఉన్నది. And he's very hard working and loving man. మరి ఆయన ఎంతో ప్రేమ కలిగిన వారు, అలానే కష్టపడే స్వభావం కలవారు. I request all those standing, please come inside. మరి ఎవరైతే బయట ఉన్నారో వారి అందరినీ ఆలయంలోనికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. He was married to my sister Meena. మరి ప్రభుదాస్ గారు మరి మా చెల్లెల్ని వివాహం చేసుకొని ఉన్నారు. And is blessed with a son and daughter. మరి ఆయనకి ఒక కుమార్తె మరియు కుమారుడు ఇద్దరు కలిగి ఉన్నారు. His son Pramit finished his BCom. మరి కుమారుడు బీకామ్ చదివి ఉన్నారు. And working in private own company. మరి ప్రైవేట్ యొక్క సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. His daughter Pranavi also is doing her studies, doing her BCom privately. మరి తన కుమార్తె కూడా బీకామ్ చదువుతూ ఉన్నారు. He has a brother and two sisters. మరి ప్రభుదాస్ గారికి ఒక అన్నయ్య మరియు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నట్లున్నారు. Brother is Godi Vijay Kumar. మరి అన్నయ్య వచ్చేసి విజయ్ కుమార్ మరియు చెల్లెళ్ళు వచ్చేసి సిస్టర్ గోడి సత్యవతి, సిస్టర్ లా. మరి వదిన గారు అయినట్లున్నారు సత్యవతి గారు. మరియు అలానే దే హావ్ టూ డాటర్స్, గోడి విజిత అండ్ గోడి మనగ్న. కుమార్తెలు విజిత మరియు మనోజ్ఞ. అండ్ సన్ మనోజ్ కుమార్. మరి కుమారుడు మనోజ్ కుమార్. హి ఆల్సో హ్యాస్ ఎ సిస్టర్ నల్లి పుష్పలత. మరి చెల్లెలు నల్లి పుష్పలత గారు. బ్రదర్ ఇన్ లా నల్లి విజయ్. మరి బావు గారు నల్లి విజయ్ గారు. The two sons Joy and No Joel. మరియు వారికి కుమారులు జాయ్ జోయల్. As he was working in Mogaltur, last week he fell sick. మరి గత వారం ఆయన మొగల్తూరులో పనిచేస్తూ ఉండగా అస్వస్థతకు గురి అయ్యారు. They took him to the dialysis to Bhimavaram on Friday morning. మరి వెంటనే భీమవరం హాస్పిటల్కి తరలించడం జరిగింది. He had severe chills and shivering in the body. మరి అంటే చలితో కూడినటువంటి వణుకు అనేది ప్రారంభమైంది. They did dialysis on Friday and brought him back in the evening. మరి డయాలిసిస్ అనే యొక్క ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. సాయంత్రం తీసుకొచ్చేసారు. బట్ దెర్ ఈస్ నో యూస్. దే కేమ్ టు హౌస్. Yeah. On Saturday morning, my sister called me at 5 o'clock. మరి ఆ రోజు సాయంత్రం early morning. మరి చెల్లెలు 5 o'clock she called me in the early morning. సార్కి కాల్ చేయడం జరిగింది. Early morning he said he's having low BP. Do you have BP machine? మరి రక్త ప్రసరణ అనేది తక్కువగా ఉందని చెప్పేసి రక్తపోటు అనేది చెప్పడం జరిగింది. So I didn't have. I called my friend in school and we brought the BP machine. మరి వెంటనే నేను కళాశాలలో ఉన్నటువంటి ఒక సన్నిహితుడికి ఫోన్ చేసి మిషన్ని తెప్పించడం జరిగింది. The BP was very low. మరి రక్తపోటు అనేది చాలా తక్కువగా ఉంది. Meanwhile, my sister called the doctors and they told to bring him back to the hospital. మరి వెంటనే డాక్టర్లు హాస్పిటల్కి తరలించమని చెప్పారు. He was admitted in the kidney hospital, Ashok Kidney Hospital in Bhimavaram. మరి కీర్తి హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. From Saturday till yesterday he was up and down. మరి శనివారం నుండి నిన్నటి దినం వరకు కూడా ప్రభుదాస్ గారి ఆరోగ్యం మరి అంతుపట్టని విధంగా ఉంది. The doctors told any time he may collapse. మరి వైద్యులు చెప్పారు ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు అని. From Saturday, Sunday, Monday, Tuesday till Wednesday he was in the life. His life was in the hands of God because of all your prayers. మరి ఈ యొక్క గడిచిన 4 దినాలు కూడా వారి యొక్క జీవితం దేవుని యొక్క చేతుల్లో ఉన్నది మీ యొక్క ప్రార్థనల వల్ల. The Lord has given him second life and he lived his best with his second life. మరి ఒకసారి దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చినప్పటికీ yesterday evening his son called Chitti, my brother's son, and told him he is no more. మరి నిన్నటి దినాన మరి కొడుకు ఫోన్ చేసి కుమారుడు ఫోన్ చేసి మరి నాన్నగారు చనిపోయారని చెప్పడం జరిగింది.
So we all rushed to Bevaram. మరి మేమందరం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. Till then my sister didn't know about his death. Till then my sister didn't know about his death. మరి ఇంకప్పుడు వెళ్ళి చూడంగానే అతను నిర్జీవంగా పడి ఉన్నాడు. Till we went, it was a secret for my sister and the children about his death. మరి మేము మా యొక్క చెల్లెలతో చెప్పకుండా వెళ్ళడం జరిగింది. So the Lord has blessed his family, blessed him, and we pray that God will bless my sister and the children, Pramit and Pranavi. మరి ప్రభువారు మరి మా యొక్క చెల్లెల గారి కుటుంబాన్ని కాపాడారు. అలానే రాబో రోజుల్లో కూడా కాపాడాలని నేను I ప్రార్థిస్తున్నాను. want to thank you all for your prayers. మరి మీ అందరూ ఇక్కడ కూడి వచ్చినందుకు మీరందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. And thank you for coming for this program. ఈ యొక్క ప్రార్థనా కూడికలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా వందనాలండి. లోదర్ గారు మరి ప్లేజ్ కళాశాలలో హెడ్ మాస్టర్ గారు, వారు కుటుంబ పరంగా వారు కొన్ని విషయాలు ప్రభునందు నిద్రించిన ప్రభుదాస్ గారిని గురించి కొన్ని విషయాలు తెలియపరిచారు. అలాగే వారితో కలిపి చదువుకున్నటువంటి ప్రస్తుతానికి మా స్థానిక సంఘానికి పెద్దగారు మేసరపు సుభాకర్ గారు, వారు కూడా కొన్ని మాటలు కొద్దిగా సమయాన్ని బట్టి కొంచెంగా వారు తెలియపరుస్తారు. తర్వాత సేవకులకి సమయం ఇవ్వబడుతుంది. ఈ యొక్క సమయంలో ప్రభునందు నిద్రించినటువంటి గోడి ప్రభుదాస్ గారి అంతిమ యాత్రకు ఓదార్పునిస్తూ కుటుంబాన్ని ఆదుకుంటకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సంఘం పక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిలో కుటుంబం పక్షాన కూడా వందనాలు చెల్లించుకుందామండి. ఎందుకంటే గతంలో ప్రభుదాస్ గారు చిన్ననాటి నుండి స్నేహితుడు. ఇదే గ్రామంలో పుట్టినటువంటి గోడి మోసయ్య గారు పుష్పమ్మ గారికి రెండో కుమారుడిగా ఆయన పుట్టి ఉన్నాడు. అయితే ఇదే గ్రామంలో ఉన్నటువంటి గాదెంకన్న గారు లక్ష్మమ్మ గారి కుమారుడు గాది సత్యనారాయణ గారు, ఆయన కూడా ముందుకు రావాలండి. ఈయన మీసరపు సుందరరావు గారు సత్యవతి గారి కుమారుడిగా నేను, మేము ముగ్గురం కలిసి చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. మేము ముగ్గురం కలిసి ఒకే సైకిల్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒకే చోట ఉండేవాళ్ళు, ఒకే చోట చదువుకునేవాళ్ళు, ఒకే విధంగా ఉన్నాం. అయితే గాది సత్యనారాయణ గారు ఈయన ఐటీఐ చదివి ఆయన టెక్నికల్గా స్థిరపడ్డాడు. నేను చదువుకొని నేను పంచాయతీ బిల్లు కలెక్టర్గా స్థిరపడ్డాను. ప్రభుదాస్ గారు మరి ఆయన కూడా ఉన్నతమైనటువంటి చదువుకొని ఆయన మాకంటే గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకొని గొప్పగా జీవించే సమయంలో దేవుడిని మరి వారు తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి కూడా మా ముగ్గురులో మాకు ప్రార్థన చేయటం ఎక్కువ ఆయనే చేసేవాడు. ఆయనే ఎక్కువ బైబిల్ చదివేవాడు. అటువంటి ప్రభుదాస్ గారికి మరి అనారోగ్యానికి గురయ్యి ఈరోజు మేము ఊహించలేని రీతిలో వారు మరి ఈ సమయంలో లేనందుకు చింతిస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డగా అతను ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకునేవాడు. మాకంటే ముందుగా ఉండేవాడు, అన్నిటిలోనూ మాకు నేర్పించే వ్యక్తిగా ఉండేవాడు. అటువంటి ఆయన ఈరోజు దేవుడు ఏదేమైనా మరి మనం ఏం చేయలేము, దేవుని చిత్తం అనుకోండి. కానీ కుటుంబాన్ని విడిచి సంఘాన్ని విడిచి మొన్న జరిగినటువంటి ప్రభు సంస్కార ఆరాధనలో కూడా సంఘం అందట వారి ముందు వాళ్ళు నిలబడి ఆయన చక్కగా అందరితోటి పరిచయం చేసుకుని చక్కగా అందరితో అన్యోన్యంగా ఉండి గడిపి వెళ్ళినటువంటి గత వారం జరిగినటువంటి ఈ వారం కాక అంతకుముందు లాస్ట్ వారంలోనే జరిగినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు. వాళ్ళ తల్లిగారికి జరిగినటువంటి దైవ దర్శన ప్రకారమే ఆయనకి ప్రభుదాస్ అని పేరు పెట్టారని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పారు. ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన మరొకసారి దేవుని రాజ్యంలో
స్థానం సంపాదించుకుంటాడని కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా కుటుంబానికి ఓదార్పునిస్తూ ఈ కొద్ది మాటల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకే, సంతోషం అండి. తర్వాత మేము పిలుస్తాం. అలాగే ప్రభుదాస్ గారితో పాటు వారు ఉద్యోగంలో స్నేహ సహచరులుగా ఉంటూ కలిసి పనిచేస్తున్న ఆచార్య గారు ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక 2 మాటలు చెబుతారు. తర్వాత సేవకులు వేదిక మీద ఉన్నారు కనుక సేవకులు కూడా కొంత సమయం ఇవ్వాల్సి ఉన్నది. కావున సమయం తీసుకున్నవారు సమయాన్ని బట్టి అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా మాట్లాడవస్తుందని కూడా అనుకోలేదు. 2002లో నేను నర్సాపురం సీసీగా జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్లో ప్రభుదాస్ గారు, అజయ్ గారు, గిరి గారు అని 3 సీసీలు, నేను జూనియర్ని. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏమీ తెలియదు ఏరియా గురించి. ఆ సమయంలో మొత్తం తిప్పడము, గ్రామాలు పరిచయం చేయటము, రాజకీయ సమస్యలు ఇవన్నింటిని పరిష్కరించడంలో మంచి సహకారం అందించారు ఆయన. అలాగే సునామీ వచ్చింది. ఆ టైంలో నష్టపరిహారం పర్యవేక్షణ చేయడంలోనూ, ఎఫిషియెంట్ చేయడంలోనూ వెలుగు డిపార్ట్మెంట్కి చాలా పనులు చేయాల్సి వచ్చింది. అట్లాంటి సమయంలో కూడా చేశారు. వృత్తిపరంగా ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చివరి రోజు వరకు యాక్చువల్లీ ఆయనకున్న డిసీజ్కి ఇంచుమించు ఏంటంటే వీక్లీ 3 టైమ్స్ ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. అంబులెన్స్ గురించి మ్యాక్సిమం ఫోన్ చేస్తాం. శుక్రవారం శనివారం వెళ్తున్నారు, ఫోన్ చేస్తే ఎత్తేవారు. ఆయన అట్లా డయాలసిస్ చేసుకుంటూ కూడా ఉద్యోగం చేశాడు ఆయన. నేను చాలాసార్లు అన్నా, ఎంత సఫర్ అవుతున్నారు, మామూలుగా ఎవరైతే లేవండి, ఎవరు లేవరు, అంత సిచ్యువేషన్లో ఉంటే మంచం మీదే ఉంటారు. బట్ చివరి నిమిషం వరకు కూడా ఉద్యోగంలో ఉంటున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఈ ఉద్యోగ టెన్షన్తో పాటు వ్యక్తిగత సమస్యలు ఇట్లాంటివి కూడా వెంటాడాయి ఆయన్ని. దాంతో ఏమైందంటే ఇంకా ఆయన అంత సఫర్ అవుతూ కూడా, అన్ని సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగానికే ప్రాముఖ్యతనిస్తూ ఉద్యోగానికి సంబంధించినటువంటి నిధి నిర్వహణను చివరి వరకు కూడా చేశాడు ఆయన. ప్రతి అంశంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఉద్యోగమే పరమావధిగా చేసుకెళ్ళాడు. ఆయనకి ఆఫీస్ పరంగా ఎక్కడ శత్రువులు అంటూ లేరు. ఉద్యోగపరంగా పని చేయలేదు అనేవాడు శత్రువులు అయ్యారేమో తప్ప వృత్తిపరంగా ఆయన ఎవరికి శత్రువు అన్నది లేదు. ఒక మంచి వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడు, తిరిగి లోకానికి వెళ్ళాడు. అది ఈ జన్మలో చేసిన ఏమీ కాదు. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపాన్ని పీడిత అని ఒకటి ఉంది. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలము ఈ జన్మలో అనుభవిస్తామని. ఆ విధంగా వచ్చిందేమో కానీ ఆయన ఈ జన్మలో ఈ కాలంలో చేసినటువంటి తప్పులైతే ఏమీ లేవు. భగవంతుడు కూడా మంచి వాళ్ళని ఏరుకుంటాడట, చెడ్డ వాళ్ళని వదిలేస్తాడట. తనకు కావలసిన ఒక ముత్యాన్ని ఆయన తీసుకెళ్ళాడు. ఆయన మధుర జ్ఞాపకాలు మనలో ఉంచాడు. ఆయన ఇచ్చిన మంచిని తీసుకుని మనం ముందుకెళ్దాం. కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆ మనోవేదన నుంచి దూరం చేసి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆయన ఒకటే చెప్తూ ఉండేవారు, ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి పూర్తి కాలేదు అని. భగవంతుడైన కమిట్మెంట్ పూర్తి కాకుండానే తీసుకువెళ్ళాడు. ఈ కష్టార్జంలో ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మనందరూ కూడా మన సాయశక్తుల కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా వందనాలండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. ప్రభుదాస్ గారు మరి వారి స్నేహితులు చెప్పిన మాటలను బట్టి వారు చదువుకునే వయసు నుంచి కూడా ప్రార్థన అనుభవము, బైబిల్ చదవటము ఇందులో ఎక్కువ వారికి అనుభవం ఉంది. ఆ విశ్వాసంలో కూడా వారు ఎక్కువగా కొనసాగారని సాక్ష్యం ఇచ్చారు. కనుక దేవుని భక్తుడిగా, దేవుని విశ్వాసగా దేవుడు ఆయన పిలుచుకున్నారు. చాలా సంతోషం. మనం చింతించవలసిన పని లేదు. ఎందుకంటే మరణం అనేది ఏదో ఒక రోజున ప్రతి మనిషికి వస్తుంది.
కీర్తనకారుడు మాట్లాడతాడో, మరణము చూడక బ్రతికి ఎండు నరుడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. కావున మరి ప్రభుదాస్ గారు విడిచిన కుటుంబానికి ఆ ప్రభువే ఆదరణిచ్చి వారి కుమారుల ద్వారా కుటుంబాన్ని ప్రభు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి తగిన ఆదరణ ప్రభు అనుగ్రహిస్తారు. సమయంలో మనతో పాటు మరి 4 సేవకులు ఉన్నారు. సమయం అయితే 12 అయింది. సమయాన్ని చూసుకుని సేవకులకి మరి నేను సమయం ఇవ్వటం జరుగుతుంది కనుక మొదటగా మన మధ్యలో పాస్టర్ క్రిస్టియన్ రాజు గారు ఉన్నారు. వారు 1-2 మాటలు, ఓదార్పు మాటలు ఒక 5 నిమిషాల్లో వారికి అందిస్తారు. తర్వాత జ్ఞానప్రకాశం గారు కూడా ఉన్నారు. వారికి కూడా సమయం ఇవ్వబడదు. ఈ సమయంలో మరి దుఃఖసాగంలో ఉన్న టీచర్కు, వారి యొక్క బిడ్డలకు, వారి యొక్క బంధువర్గానికి ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని, మీకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని చేస్తారని నేను దృఢంగా నమ్ముచున్నాను. We see in the book of Revelation that chapter 14 verse 13 we see that those who sleep in the Lord are the blessed people. Blessed are those who sleep in the Lord. ఇప్పుడు ఇక్కడ విన్న వారి యొక్క మాటలను బట్టి చూస్తే ప్రభుదాస్ గారు చాలా భక్తిపరుడని, భయభక్తులతో జీవించారని చివరి క్షణం వరకు, చివరి రోజు వరకు కూడా. దాన్ని బట్టి it is we all can say very bravely, boldly that he is the blessed man because he believed in the Lord until the last minute. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువు యందు ఆయన చనిపోయాడు కనుక, మరణించాడు కనుక ఆయన ధన్యుడు. నెంబర్ 1. రెండవది ఏంటంటే, దేవునికి తెలియకుండా ఏది జరగదు. మనం పుట్టక మునిపే మన యొక్క తల్లి గర్భాన్ని మనం ఇంకా మరి పడక మునిపేనట దేవునికి 139 దావీదు కీర్తన ప్రకారంగా చూస్తే దేవునికి మన యొక్క జనన దినము, మన యొక్క మరణ దినము కూడా ఆయనకు తెలుసు. ప్రభుదాస్ గారి మరణం గురించి ఆయనకి తెలియదు అనుకోవద్దు, మనం ఎవరం కూడా, ఆయనకు తెలుసు. సో దాట్ ఈజ్ నెంబర్ 2. మరి మూడవదిగా మనం ఏం చూడాలంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి మేలే జరుగుతుంది. దట్స్ వాట్ Romans 8:28 says. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది కదా. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని చేత పిలువబడిన వారందరికి కూడా ఆయన మేలే చేస్తాడు. ప్రతిదీ కూడా మేలేనట. అందువలన ఈ సమయంలో ఒకవేళ నన్ను తిరిగి ప్రశ్న అడిగితే ఏం మేలు జరిగింది సార్ మా, కానీ మరి భార్య కానీ బిడ్డలు కానీ బంధువులు కానీ అడిగితే అది నేను చెప్పలేను. ఆ సమాధానం దేవుడే చెప్తాడు ఏ మేలు అన్నది. తర్వాత 4వ విషయం చెప్పి నేను ముగిస్తానండి. వీఆర్ ఆల్ లివింగ్ ది లాస్ట్ డేస్. మనం అందరం కూడా చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదండి. ఎవరు మరణిస్తారో తెలియదు. కొంతమంది జబ్బుపడి మరణిస్తారు, కొంతమంది ఆకస్మికంగా రోడ్డు మీద చనిపోతారు. చాలా భయంకరమైన రోజులు ఏంటంటే, ఇటీవలే బెంగళూరులో ఒక మరణం సంభవించింది. ఒక యవనస్తురాలు, డాక్టరు, తన భర్త కూడా డాక్టరే. ఏ తేడాపాడాలు వచ్చాయో తెలియదు కానీ భార్యకి మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చేసాడటండి. పొద్దున చనిపోయింది. అంటే మరణం అన్ని రకాలుగా వస్తుందన్నమాట, మనకు తెలియదు. అయితే ఏంటంటే, ఈ చివరిలో జీవిస్తున్న మనం, యేసుక్రీస్తు రాకడ అతి త్వరగా వస్తుంది కనుక మనమందరం కూడా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసి యేసుక్రీస్తు యందు
నిద్రించిన ఈ ప్రభుదాస్ గారిని ఇంకా మన యొక్క తదితరులందరూ కూడా మనం అందరం చూడాలనుకుంటే మనం కూడా విశ్వాసంతో జీవించి ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలనేసి నేను మనందరికీ కూడా విన్నవించుకుంటూ ఇంతటితో మరి యొక్క ప్రగాఢ సంతాపంలో ఉన్న కుటుంబానికి దేవుడి యొక్క దీవెనలు మెండుగా ఉండుగాకన అనేసి నేను చెప్పి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా వందనాలండి పాస్టర్ క్రిస్టియన్ రాజు గారికి, అలాగే మన మధ్యన జ్ఞానప్రకాశం గారు, వారి కుటుంబానికి ఆప్తులు బంధువులు కూడా, వారు కూడా సమయాన్ని బట్టి ఒక 5 నిమిషాల లోపులోనే మీ మాటలు ముగించేయండి దయచేసి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని నడిపించిన దైవజనులు చైర్మన్ గారు, అలాగే పాస్టర్ వరప్రసాద్ గారికి, అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ విలేజ్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అండ్ చర్చ్ కిషన్ రాజు గారికి, అలాగే దైవజనులు పాస్టర్ గారు భాగ్యానందం గారికి, విశ్వాసులు కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రభువైన యేసు దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మరి ఈ సమయంలో ఇక్కడ మాట్లాడతామని నేను ఇప్పుడు ఊహించలేదు. నాకు జస్ట్ ఒక 15 నిమిషాల క్రితమే తెలిసింది. నేను బయటికి వెళ్తున్నప్పుడు ఫోన్ వస్తే వెంటనే ఇలా రావటం జరిగింది. మరి గతంలో కొద్ది బలహీనప్పుడు 1-2 సార్లు వచ్చి ప్రార్థించి వెళ్ళాం. మరి చాలా విషయాలు దైవజనులు దేవుని సన్నిధిలో చెప్పారు. మరి ప్రభుదాస్ గారికి నాకు గత ఇంచుమించు 35 సంవత్సరాల నుంచి ఒక ప్రేమపూర్వకమైన ఆత్మీయ బంధం. నా ప్రియ సహోదరులు, మై బెలవర్డ్ బ్రదర్గా నేను భావించేవాడిని. అంత అన్యోన్య సంబంధం చాలామంది ఇక్కడికి తెలుసు. అలాగే మీనా గారి కుటుంబం కూడా మాకు చాలా సన్నిహితులు. మా పిల్లలందరూ కూడా వారి దగ్గర చదివారు. ఈ కుటుంబం ఎంతో దీవించి ఆశ్రయించబడిన తరుణంలో మరి ఈ బలహీనతో చాలా కృంగుదల, బాధ, శ్రమ పడవలసి వచ్చింది. ఏదేమైనా కాలాలు, సమయాలు దేవుని యొక్క చిత్తంలో ఆధీనంలో ఉన్నాయి కనుక మనం తప్పనిసరిగా శిరసావహించాలి. మరి ప్రభుదాస్ గారు యాజ్ ఎ యంగ్ మ్యాన్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈజ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్. అంతేకాకుండా మరి అంకిత భావము, కార్యదక్షత, చక్కగా పనిలో నిపుణత కలిగిన ఒక యువకుడిగా ఉన్నారు. మరి ఇప్పుడే డిఆర్డిఏ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ వారు తెలియజేశారు. మరి ఆ డాక్రా స్కీమ్స్లో తనకి ఆ జాబ్లో కూడా ఎంతో మెలకువగా ఉండి మరి చక్కటి పని కలిగి ఉన్నారు. మరి నేను ఒక మాట చెప్పగలను, ఈజ్ ఎ మల్టీ ఫేసెడ్ టాలెంటెడ్, ఏ గ్రేట్ ఫ్రెండ్ అండ్ బిలవర్డ్ ఫ్రెండ్ విత్ విజన్, ప్రేయర్ అండ్ ఫెయిత్. మరి చిన్నప్పటి నుంచి కూడా భక్తి, ప్రార్థన, విశ్వాసంతో మరి పెరిగిన యవన బిడ్డని నేను సాక్ష్యం ఇవ్వగలను. మరి తనకు అప్పగించిన పని చక్కగా తూచా తప్పకుండా మరి సంపూర్ణంగా పూర్తి చేసేవారు కనుక మరి ఆయన ఈ యొక్క పోరాటంలో మరి ఎంతో, నేను ఒక 2-3 సార్లు విజిట్ చేసినప్పుడు చాలా బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అలాగే సహనంతో మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఈ మధ్య రావటం నాకు కుదరలే. ఏదేమైనా చాలా బాధాకరం. ఈ యొక్క ఎడబాటు, ఈ సపరేషన్ చాలా బాధగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఈ కుటుంబాన్ని ఆదరించాలని, మరి మీనా గారిని, ఇద్దరు బిడ్డల్ని ఆయనే మరి భర్తగా, కర్తగా, నాయకుడిగా, యజమానిగా, కాపరిగా ఉండి ఓదార్చి నడిపించాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినం కూడా ఈ కుటుంబం గురించి ప్రార్థించేవాడుగా అని దేవుని సన్నిధిలో కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈజ్ ఏ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ ట్రస్టీ. ఒక చిన్న పని అప్పగించిన ఒక సంస్థలాగా పనిచేసేవాడు అన్నమాట. మరి అంత చక్కటి గుణలక్షణాలు కలిగిన వాడు, మంచి క్యారెక్టరు, అంతేకాకుండా మరి సమయ పాలన, పెద్దలందు విధేయత, దేవునియందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డ. రియల్లీ ఈజ్ ఏ 1 in million. 1 million వ్యక్తిలో ఒక వ్యక్తి అని నేను చెప్పడానికి దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యం చెప్తాను. కనుక ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్ టెస్ట్ మనీ, అండ్ ప్రైజ్ గాడ్ ఈజ్ ప్రేయర్ లైఫ్ అండ్ ఫెయిత్ఫుల్ లైఫ్. అన్ని విషయాలు మరి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, సంఘ జీవితంలో ఆయన ముందుకు సాగారు కనుక మరి ఆయన పూర్తిగా రక్షణ పొంది మరి ఆయన చేతిలో చేయి వేసి ఈరోజు పరలోక రాజ్యంలో ఉన్నారని నమ్ముతూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. నేను చార్లెస్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఆయన ఏమన్నారంటే ఒక మాట, నా మరణ దినాన్ని నాకు పరలోక రాజ్యంలో ఒక పట్టాభిషేకం కనుక ఈ రోజును గ్రేట్ సెరమోనీ సర్వీస్ ఎక్కడంటే పరలోక రాజ్యంలో ప్రభుదాస్ గారు ఆ దూతలతో, ఆ పరిశుద్ధులతో ఉన్నారని నమ్ముతూ దేవుని స్తుతం కనుక కుటుంబ సభ్యులకి చింత యావత్తు, ఆ దుఃఖము, బాధ దేవుడు మరి
బాష్ప బిందువులన్నీ తీసివేసి ఆనంద బాష్పాలు చేయలేదు. ఒకరి తల్లి ఒకరిని ఆదరించుటగా నేను మిమ్మల్ని ఆదరించను, యెరూషలేములో మీకు ఆదరంగా. సంఘము నాయకులు మరందరూ కూడా మిమ్మల్ని ఓదార్చడానికి ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. మరి ఆదరించి ధైర్యపరిచి మరి ముందు మరి పిల్లల యొక్క భవిష్యత్తులో వారి వివాహ విషయాలు వారి స్థిరపట్టణలు అన్నింటిలో దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం యాత్రికులు, ప్రయాణులు, మన పౌరసత్వం పరలోకం, ఇదంతా మన టెంపరీ స్టే. మనందరం కూడా ఇక్కడంతా కూడా తాత్కాలిక నివాస గుడారం కనుక మన స్థిరమైన నివాసం పరలోక రాజ్యం కనుక ఆ దృక్పథంతో ఆ ఉద్దేశంతో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ కుటుంబ సభ్యులకి, రక్త సంబంధాలకి, అలాగే తల్లి గారికి, రవి గారికి, అన్నకి అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆదరణ, గొప్ప ఓదార్పు, గొప్ప ఆయన సహాయము దేవుడు దయచేయాలని చేస్తూ మరి నా యొక్క సంతాపాన్ని, నా సెంటిమెంట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ యొక్క విచారకరణ సమయంలో నా మాటలో తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ సంఘ నాయకత్వ నాయకులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా వందనాలండి మీకు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అలాగే మన మధ్యలో పెద్దలు సేవకులు భాగ్యానందం గారు ఉన్నారు. వారు కూడా 5 నిమిషాల లోపులోనే వారు కూడా 2 మాటలు తెలియపరుస్తారు. ప్రభు నామకు స్తోత్రములు. కూడొచ్చినటువంటి సంఘ విశ్వాసులు, అలాగే కుటుంబ పెద్దలు, స్నేహితులు, అలాగే గ్రామస్తులందరూ కూడా మరి ఏ విధముగా మరి ప్రభుదాస్ గారి యొక్క అంతిమ యాత్రలో పాలు పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు కూడా మరి ప్రభుదాస్ గారి గురించి మరి అనేక చక్కటి విషయాలు చెప్పారు. చెప్పినటువంటి విషయాలు చాలా మట్టుకు మనకు అర్థమవుతుంది, కొన్ని మనకు అర్థం కావు. అయినప్పటికీ మరి చదవబడినటువంటి వాక్యంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాము. చదవబడినటువంటి 90వ కీర్తనలో ఇక్కడ ఇప్పుడు ప్రభుదాస్ గారు ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఆలోచిస్తున్నారండి. ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ప్రభుదాస్ గారు ఎక్కడికి వెళ్ళారు అవునే? పరదేశ్కి. అయితే ఇక్కడ మనకి క్రైస్తవులుగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనకు తెలియనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మరొక చిన్న ప్రశ్న, ఈ యొక్క కూడిక అయిన తర్వాత ఇప్పుడు మనం అందరము ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఎక్కడికి వెళ్తామండి? మన ఇళ్ళకి మనం తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మోసే చేసినటువంటి ప్రార్థన, ప్రభువా తరతరములకు నీవే మా నివాసయోగ్యము. తరతరాలకి కూడా, ఈవేళ నిన్న రేపు కాదు కానీ తరతరములకు మాకు నివాసయోగ్యము నీవే, అనగా దేవుడు, ఆ సన్నిధి. కనుక ఆ సన్నిధి నుండి మనమందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, విజిట్లో దేవుడు మనల్ని పంపించాడు ఇక్కడికి. మనందరూ కూడా విజిట్లో ఉన్నాం. మనం ఒక ప్రణాళిక చెప్పిన దేవుడు మనల్ని భూమి మీదకైనా పంపించాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకున్నటువంటి వారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారు ఆ ప్రణాళికని వారు నెరవేరుస్తూ ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఏదో యాదృశ్యంగా ఏదో ఉద్యోగాలు చేస్తున్నాం, ఏదో సంపాదిస్తున్నాం అని చెప్పని జీవిస్తున్నారే తప్ప దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం. ఆ కారణం చేతే మనం ఎక్కడి నుండి వచ్చో మనకు తెలియదని చెప్పని మనం వాపోతూ ఉన్నాం. కానీ తరతరములకు మా యొక్క నివాసయోగ్యము నీవే అని చెప్పని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మా యొక్క నివాసయోగ్యమైనటువంటి ఆ స్థలానికి ఏదో ఒక రోజున వెళ్ళవలసిన వారి అందరూ లైన్లో ఉన్నాం. మనం ఏదో కారణాన్ని బట్టి ఏదో విధముగా మనమందరూ కూడా ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి తిరిగి మనం ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు ఏ దేశం నుండి వచ్చిరో దానిని మీరు జ్ఞాపకం చేసుకునేట్లా మరలా మీరు అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, వెళ్తారు అని చెప్పాను. కనుక మనం ఏ దేశం నుండి వచ్చామో ఒకవేళ మనం గమనించకపోయినట్లయితే మనం అందరూ కూడా మరి ఆ చనిపోయినటువంటి వారి గురించి దుఃఖిస్తుంటాం. మానవ శరీరంతో ఉన్నాం కనుక ఈ యొక్క దుఃఖము, ఈ యొక్క వేదన అనేది అది సహజం, మానవ దేహం. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరూ కూడా ఓదార్చబడుతూ ఉన్నాం. మనుషులు ఓదారిస్తే అది ఓదార్పు ఏమి కాదు, అది
ఏదో 4 మాటలు చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ దేవుడు మాత్రమే ఓదార్చగల సమర్థుడు కనుక దేవుని యొక్క ఓదార్పు మనందరికీ, మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి యొక్క కుటుంబానికి దేవుని యొక్క ఓదార్పు అనేది చాలా అవసరం. కనుక ఇక మరణం అనేది ఏంటంటే ఇది ఒక మలుపు, ఒక ఎడబాటు. సాధారణంగా మన ఈ గ్రామాల్లో వెళుతున్నప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే వంకర టెంకరగా ఉంటాయి. మనకేమి కనపడుతుంది ఎదురేముందో, సడన్గా వెళ్ళి సడన్ బ్రేక్ వేయాలి. ఇప్పుడు మన ఈ యొక్క లోపలే ఉన్నాయి 2-3 బెండ్స్, కనుక అక్కడ మనకి ఎదురేమున్నదో మనకు తెలియదు, సడన్గా వెళ్ళి మనం బ్రేక్ వేస్తాం. ఈ యొక్క మరణం అనేది ఏంటంటే ఒక మలుపు. ఈ మరణం అనేది ఒక మలుపు. ఆ మలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఎదురు ఏమన్నది అన్నది మనకి కనపడదు మనకి. కానీ ఇక మరణం అనేది కూడా ఒక మలుపు. ఆ మలుపులోకి వెళ్ళినటువంటి అంటే ఒక ఎడబాటు. కనుక ఆ యొక్క ఎడబాటులో మనందరూ కూడా పాలు పంచుకొని వచ్చిన వారమే. ఎవరం కూడా దీనికి మినహాయింపు అనేది లేదు. ఎవరు కూడా నేను చచ్చిపోను, నేను చావను, నా కుటుంబాన్ని విడిచిపెట్టను అన్నటువంటి ధీమా ఎవరికీ లేదు. కానీ ప్రతి వారు కూడా ఇక అనుభవంలోనికి వెళ్ళవలసిందే. కనుక ఈ యొక్క అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క నివాస స్థలము దేవుడైనటువంటి యెహోవాయే. ఆయన యొద్దే మనకి నివాసం తప్ప ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మనందరూ కూడా విజిట్లో ఉన్నటువంటి వారము. కనుక ఏదో ఒక రోజుని ఇక విజిట్ వేజ్ అయిపోతే తిరిగి మరలా మన గ్రామాలకి మన దేశాలకి వెళ్ళిపోవాల్సిన వారం. అదే విధముగా అదే పంక్తిలో మరి ప్రభుదాస్ గారు ఉండి తిరిగి మరి ఎక్కడి నుండి ఆయన వచ్చాడో తిరిగి అక్కడికి ఆయన వెళ్ళడానికి దేవుడు పిలిచాడు. నరులారా తిరిగి నా యొద్దకు రమ్మని చెప్పని మనల్ని పంపించినటువంటి దేవుడే మనల్ని తిరిగి పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క పిలుపుని బట్టి వారి గురించి వారి యొక్క కుటుంబం గురించి మనం ప్రార్థింపబద్ధులమై ఉన్నాం తప్ప మరి దుఃఖించే వారంగా మనం ఉండకూడదని అపోస్తలుడు పౌలు అనేక పర్యాయాలు ఆయన చెబుతూ ఉన్నాడు. అట్టి విధంగా మనందరూ కూడా విశ్వాస జీవితంలో ముందు కొనసాగుదాం. దేవుడు మనలందరినీ మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించిన గాక. చాలా వందనాలండి. ఆమేన్. చాలా వందనాలు. మీకు మరి ఇవ్వబడ్డ సమయంలో కొన్ని మాటలు తెలియపరిచారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ వర్తమానాన్ని కుటుంబానికి ఇవ్వడానికి మన మధ్యన పాస్టర్ గిడ్డి వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చాలా విస్తారమైనటువంటి ప్రసంగము, గంట పైనే 2 గంటల వరకు ప్రసంగం చేయగలరు. కానీ సమయం లేదు కనుక ఆయనకి సమయం ఇవ్వలేనట్టే లెక్క. ఇప్పుడు ఆయనకి ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపల వారి సందేశాన్ని ముగిస్తారు. తర్వాత మనము ముందుకు వెళ్దామండి. దైవ సేవకులకి సమయం ఇస్తూ ఉన్నాము. వారి సమయాన్ని బట్టి మాట్లాడతారు. I forgot few important things to tell you. I wanted to thank the pastor for giving 2 more minutes to say these things. ఈ సమయాన్ని నాకు ఇచ్చారు. కొన్ని విషయాలు మర్చిపోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. As Mr. Acharya said, ఆచార్య గారు చెప్పినట్లుగా he's very concerned about the work that he's doing. ఆయన చేసే పనిలో ఎంతో నిమగ్నతను కలిగినటువంటి వారు. Even on the deathbed in the hospital, he was talking on the phone to the colleagues, I'm coming, please wait. మరి మరణఛాయ మీద ఉండి కూడా తన తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి నేను వస్తున్నాను, మీరు ఎదురు చూడండి అని చెప్పారు. And when he became sick and he was asked to go for dialysis, ఆయన అనారోగ్యం పాలై ఈ డయాలసిస్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు my sister Meena and son Pradeep took them every twice a week for 2.5 years. 2.5 సంవత్సరాలు నా చెల్లి తన కుమారుడు ప్రదీప్ మరి వారానికి 2 సార్లు తీసుకువెళ్ళేవారు. Spending almost half the day with him. ఒక అర్ధ రోజంతా కూడా వారితో గడిపేవారు. You have done your best and you have handed him to God. Don't be worried. మీరు మీ నాన్నగారికి చేయదగింది, మీ భర్తకు చేయదగింది అంతా చేశారు కాబట్టి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I want to thank Pastor Vara. పాస్టర్ వరా గారికి ధన్యవాదాలు bringing the తెలియజేస్తున్నాను. theology boys and sing some songs and also take part in this service. మరి ఈ యొక్క
అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన వరప్రసాద్ గారికి, వారి బృందానికి, థియాలజీ విద్యార్థులకి ధన్యవాదాలు I తెలియజేస్తాను. especially want to thank him for making this program live. It is being recorded because of the internet. It's not showing live. It is being recorded. ఎస్, మరి గమనించండి, ఇంటర్నెట్ సరిగా లేకపోవడం వల్ల లైవ్ వెళ్ళట్లేదు. దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. దీని తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. As you all know, my brother and Udina Prasad are in Kuwait. నా అన్నయ్య గారు, వదిన గారు కువైట్లో ఉన్నారు. My sister Salome is in Kuwait. అలాగే సలోమి గారు కూడా కువైట్లో ఉన్నారు, నా సహోదరి. My son Chinbab and Esther also there. మరి వారి కుమారులు కూడా అక్కడే ఉన్నారు. And Naveen and Deepthi in Australia. నవీన్, దీప్తి ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నారు. My children are on the way from Pune. అలాగే నా బిడ్డలేమో పూనా నుంచి ఇక్కడికి తిరిగి వచ్చే ప్రయాణంలో ఉన్నారు. They asked for the live, so I requested Pastor. వారు ఈ ప్రత్యక్ష ప్రచారాన్ని చూడాలని అడిగారు కాబట్టి పాస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, నన్ను అడగటం జరిగింది. అయితే జరుగుతుందండి, కానీ నెట్ వల్ల అది జరగట్లేదు. Many friends all over for watching. మరి స్నేహితులు అన్ని చోట్ల నుంచి వారు వీక్షిస్తూ ఉన్నారు. I want to thank all the elders who spoke on my behalf, on the brother-in-law's behalf. అలాగే నా బావగారి తరపున మాట్లాడిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Also want to thank our place president, Elder Daniel, for giving permission to have the service in the place ground, burial ground. అలాగే ఫ్లేజ్ యొక్క శ్మశాన వాటికలో ఈ భూస్థాపనం చేయడానికి అనుమతినిచ్చినటువంటి ఫ్లేజ్ అధ్యక్షులు పెద్దలు దానియల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. This was my sister's wish. I want to thank them. అది నా యొక్క చెల్లాయి కోరిక అది, కాబట్టి కోరికను నెరవేర్చిన ఆ యొక్క యజమానులకి ధన్యవాదం. So thank the church board for giving us permission to have that service there. అలాగే చర్చ్ బోర్డు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. And thank you Vara for the message you're going to give. మరి అలాగే వర్తమానం ఇవ్వబోతున్నటువంటి పాస్టర్ వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12:25 అండి, 12:40కి నేను ముగించాలనుకుంటున్నాను సార్. అయితే ఈ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుచేతనంటే ఒక చిన్న పిల్లవాడు తన స్కూల్ నుంచి వెళ్తున్నాడు, ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఎప్పుడు చూసేవాడు, కానీ ఈ రోజున గమ్మత్తుగా గమనిస్తున్నాడు. అక్కడ శ్మశాన వాటికలో చాలా సమాధులు ఉన్నాయి. కొన్ని సమాధుల్లో ఏమో పల్లెలు కట్టి దాని మీద ఒక ప్లాక్ పెట్టేసేసి ఏదో రాస్తూ ఉన్నారు. ఆయన పేరు, ఆయన వాడినటువంటి పదము, అలాగే ఆయన పుట్టింది, ఆయన చనిపోయింది రాస్తున్నారు. అయితే ఈయన ఆకర్షించింది ఏంటంటే ఆ మధ్యలో ఉన్న పదం అన్నమాట. పుట్టినది కాదు, చనిపోయింది కాదు, పైన ఉన్న పేరు కాదు, మధ్యలో ఎవరు ఏం చెప్తున్నారా అని చూసి గమనిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి ఆయన ఆకర్షించింది ఏంటంటే, హే యంగ్ బాయ్ స్టాప్ దేర్, ఒక యవ్వనుడా నువ్వు అక్కడ ఆగి చూడు. వన్స్ ఐ వాజ్ దేర్ అండ్ యూ విల్ బీ హియర్ సమ్ టైమ్ లేటర్ అని చెప్పేసి, నీవున్న చోట నేనున్నాను ఒకప్పుడు, నేనున్న చోటికి నువ్వు రాబోతున్నావు, ఒకప్పుడు రాబోతున్నావు అని చెప్పేసి అది రాస్తుంది. కాబట్టి మరణం అందరికీ వర్తిస్తుందండి. దానిని తప్పించుకునేవారు లేరు, దాన్ని తప్పించేటటువంటి వైద్యము లేదు, ఔషధము లేదు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. కానీ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు అంటున్నారు, నేను మృత్యువుని జయించినటువంటి వాడను అని చెప్పి. అయితే చాలామందికి మన క్రైస్తవులకి, బైబిల్ నమ్మేటటువంటి క్రైస్తవులకి ఉన్నటువంటిది ఏంటంటే, అసలు మరణం గురించి బైబిల్ ఏం చెబుతుందో క్షుణ్ణంగా మనకి సరైన అవగాహన ఉండదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే చనిపోయిన వారు పరలోకం వెళ్తారు అని, చనిపోయిన వారు నరకానికి వెళ్ళిపోతారని, లేక పరదైసులో ఉంటారని, లేక ప్రేతాత్మలై వారు కొంతమందిని పీడిస్తూ ఉంటారని చెప్పేసి అనేక అపోహలు ఉంటున్నాయి. మనమందరం కూడా ఒక్క మాట మీద ధ్యానం చేసుకుని ఈ 20 నిమిషాలని మరి ఉపయుక్తముగా చేసుకుని ఒక సత్యాన్ని నేర్చుకుని వెళ్దాం. యోహాను రాసినటువంటి సువార్త, ప్రకటన గ్రంథాన్ని, పత్రికల్ని, సువార్తని ఒక ఆయన రాశారు. ఆయన రాసిన సువార్తలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ముఖ్యమైనటువంటి విషయముని మనం చదవబోతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తున్నాం. ఈ 20 వచనాలు 20 నిమిషాలు మాత్రమేనండి నేను తీసుకునేది. తర్వాత ఇంకా మిగిలినటువంటి దాన్ని రాబోయే రోజుల్లో మనం వివరించుకుందాం. ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహిస్తారు. 24వ వచనం, 11వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనాన్ని ఎవరైనా చదవండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం తెలుగులో కూడా చదవండి దయచేసి. మార్తా said to him, I know that he will rise again in the resurrection at last day.
తెలుగులో చదువుతారండి. మార్త ఆయనతో. చూడండి, మార్తమ్మ గారు చెప్తున్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ సత్యం ఎవరితో చెప్తున్నారంటే మార్త యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నటువంటి సత్యం. ఆవిడేమంటుందంటే, యేసుప్రభు వారు అన్నారు, నీ సహోదరుడు మరణించలేదు, నిద్రిస్తున్నాడు అని చెప్పి. కానీ చనిపోయి 4 రోజులు అవుతుంది. మీకు అందరికీ తెలిసి ఉపోద్ఘాతం అంతా, వృత్తాంతం అంతా మీ అందరికీ తెలిసింది, చాలాసార్లు మీరు చదివే ఉంటారు. అయితే ఆయన చనిపోయి 4 రోజులైన తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తికి వెళ్ళి, అయ్యో ప్రభువా, నీ ముందుగా వచ్చి ఉండినట్లయితే నా సహోదరుడు బ్రతికియుండును అని చెప్పేసి. అలాగే అక్క అనుకుంటూ ఉండొచ్చు, మరి మనం అందరం ఎన్నో ప్రార్థనలు చేశాం కదా, ప్రార్థన ఒక్క ప్రార్థన దేవుడు విన్నా, నా భర్త బ్రతికి ఉండేవాడే, నా నాన్న బ్రతికి ఉండేవాడే, మా బాబాయ్ బ్రతికి ఉండేవాడే, లేక మా బావగారు బ్రతికి ఉండేవారే, మన అందరికీ ఆలోచన పుట్టవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీ భర్త మరణించలేదు. అక్కతో అనే మాట, నీ భర్త మరణించలేదు అని చెప్తూ ఉన్నారు. మీ నాన్నగారు మరణించలేదు, మీ బావగారు మరణించలేదు అని చెప్తున్నారు. అయితే దానికి సమాధానంగా మార్తమ్మ గారు చెప్తున్న మాటలు చదవండి అయ్యా. అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అని చెప్పాను. ఎప్పుడు లేస్తారంటండి? నా మాట నమ్మొద్దండి, బైబిల్లో ఉన్న మాటను మాత్రమే నమ్మండి. అంత్యదినము అనేది ఒకటి ఉంది. ఆ దినమున మృతులు త్రుళ్ళిపడి లేస్తారు. ఇది ఈ మాటను మార్తమ్మ గారు చేస్తున్నారు. కాబట్టి చనిపోయినటువంటి వారు పరలోకానికి వెళ్ళిపోలేదు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. పునరుత్థానమును జీవమును నేనే అని చెబుతూ కిందకి వెళ్ళిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని దొర్లించమని చెప్పారు. దొర్లించమని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఏమని పలికారయ్యా? లాజరు కిందకి దిగిరా అని చెప్పారు. ఓ లాజరు పైకి రా అని చెప్పారు. ఓ లాజరు అటు ఇటు తిరుగుతున్న ప్రేతాత్మ తిరిగిరా అని చెప్పారు. పాస్టర్ ఏమన్నారండి? లాజరు బయటకు రా. మీరు చెప్పిన మాట, కమ్ అవుట్ లాజరస్. లాజరు బయటకు రమ్మన్నారే కానీ కిందకి దిగిరమ్మని చెప్పలేదు. ఒకవేళ పరలోకానికి ఎక్కిపోయినట్లయితే కిందకి దిగిరమ్మని చెప్పాలి. ఒకవేళ పాతాళంలో ఉన్నట్లయితే పైకి ఎక్కిరా అని చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, లాజరు బయటకు రా అని పిలిచారు. లాజరు ఏ వస్త్రాలతో బయటకు వచ్చారండి? ప్రేత వస్త్రాలతో. మరి పరలోకం వెళ్ళిపోతే ఆయన ఎలా రావాలి? పరలోకం నుంచి దిగి వస్తే ఆయన మహిమ శరీరంతో దిగి రావాలి, లేక నరకం నుంచి వస్తే కాలిపోయిన శరీరంతో రావాలేమో. కానీ ఆయన ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలండి. ఈ 11వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తానండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 27, 26, 27, 28 వచనాలు అయ్య గారు తెలుగులోని చదివేసేయండి. ఓకే. మరియు ఆయన, అమ్మ ఇది యేసుక్రీస్తు వారి మాటలు, తల్లి ఇది యేసుక్రీస్తు వారి మాటలు. సార్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఆర్ ఆర్డినరీ ఉమెన్స్ వర్డ్స్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ రిడీమర్. మన కొరకు మరణించిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాటలు చూడండి. ఆయన చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు వినండి. చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది. శబ్దము వినే గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగూ కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించిన. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక
తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. చూడండి జాగ్రత్తగా అందరం విందామండి. దిస్ ఈస్ అవర్ బైబుల్. ఆల్ దోస్ హు బిలీవ్ ఇన్ ద బైబుల్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన అంటున్నారు చూడండి, యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్న మాట అంటున్నారు, ఒక దినము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ, సమాధులలో ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చేదరు. చూడండి, ఇప్పుడు గనుక బావగారే పైకి వెళ్ళిపోయారు అనుకుందాం, మరి ఈ మాటల విషయంలో ఏంటండి పాస్టర్ గారు? ఇవి నిరర్థకములే కదా. కాబట్టి ఒక దినము వచ్చుచున్నది. ఏదా దినం అనేది చూసి నేను ముగిస్తున్నాను. నాకు ఇంకా 10 నిమిషాలు ఉందండి. మనం చెప్పుకున్నటువంటి సమయానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇది ఒక టాక్ మాత్రమే. ఒక మాటను చూద్దాం. అది తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ద బుక్ ఆఫ్ Thessalonians chapter 4 verse 16 and 17 if you would like to follow. We just read book of John chapter 5 verse 26, 27, 28 and we are reading book of Thessalonians, the first epistle to the Thessalonian church, chapter 4 verse 16 and 17. చదవండి. లేదండి 16-17 చదివండి సార్, సమయం లేదు కాబట్టి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి, అమ్మ జాగ్రత్తగా వినండి, క్రీస్తు నందుండి మృతులైన మొదట ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నారు కదండి, ఇవి నా మాటలు కాదండి. ఒక రోజు రాబోతుంది, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని యొక్క బోరతో ప్రభువు దిగివచ్చును. అప్పుడు ప్రభువునందు మృతులైన మృతులు, నాట్ ఎవ్రీ డెడ్ విల్ రిజరెక్ట్, ఓన్లీ దోస్ హూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, ఎక్సర్సైజ్డ్ యాక్టివ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే వారి విశ్వాసాన్ని క్రీస్తులో కొనసాగిస్తూ చనిపోతారో వారి ఖచ్చితంగా ప్రభువు యొక్క పునరుత్థాన దినాన లేస్తారు. ఆ బూర శబ్దాన్ని విన్నప్పుడు అక్క బావగారు తిరిగి లేస్తారు. డియర్ సన్ అండ్ డాటర్, యువర్ ఫాదర్ విల్ రైజ్ నాట్ విత్ ఎ సిక్ బాడీ, నాట్ విత్ ఎ డిజీజ్డ్ బాడీ, బట్ విత్ ఎ glorious body. No sickness can touch us after that event. ఆ రోజు అయిన తరువాత, ప్రభు దిగి వచ్చిన తరువాత మానవుని శరీరాన్ని ఏ మరణము ముట్టదండి ఇంకా. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రమే మృతులు తిరిగి లేస్తారు. ఆఖరిగా ఇంకొక 2 వచనాలను చదివి నేను ముగిస్తున్నాను. అయ్యగారు చెప్పినటువంటిది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం అండి. పాస్టర్ గారు, if you could kindly read it in Telugu please. Book of Revelation chapter 14 verse 13 if you are following, dear friends. Book of Revelation chapter 14 verse 13 చదవండి అయ్యా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు, సరిపోతుందన్న, వారు ప్రయాసలు చదివేండి సార్. నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఆయనకి విశ్రాంతినిచ్చాడు. మనకు అర్థం కాకపోవచ్చు దేవుడు ఎందుకు ఇలా చేశాడో, బట్ ఎ డే ఈజ్ కమింగ్ వెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని దేవుడు విషదపరుస్తారు. మీరు అడగొచ్చు, ఆ రోజున ఎందుకు తీసుకున్నావు ప్రభువా నా తండ్రిని, ఆ రోజునే మాకు పెళ్లి కాకముందే ఎందుకు తీసుకున్నారు, మా పిల్లలకి పెళ్ళి అవ్వకుండా ఎందుకు తీసుకున్నారంటే ప్రభు సమాధానం ఇస్తారు. ఆ రోజున తన మహిమ శరీరంతో రేజే రోజు త్వరలో రాబోతుంది. ఆయన యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నారండి. ఆఖరిగా మనమందరం కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాము సార్. 4-5 వచనాలు అండి. ఆఖరిగా మనం చదువుకుందాం. ప్రకటన 21:4-5 వచనాలు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన, ఇక్కడ కూర్చున్నటువంటి మేడిది వారి కన్నుల బాష్ప బిందువులను, గోడి వారి కన్నుల బాష్ప బిందువులను, ఇక్కడ ఎవరైతే చింతిస్తున్నామో మనందరి కన్నుల బాష్ప బిందువులు, మీనా గారికి బాష్ప బిందువులను, ప్రదీప్ అండ్ కుమార్తె యొక్క బాష్ప బిందువులన్నింటినీ, వారికి అంతటినీ ఆయన తుడిచివేస్తారు. ఎందుకంటే మృత్యువును జయించిన వాడు ఆయన మాత్రమే.
మరణమిక ఉండదు, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను, సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. కాబట్టి దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మాత్రమే మృతులు త్రుళ్ళిపడి లేస్తారని వాక్యం సెలవిస్తోంది. నా సొంత మాటలు కాదండి. చనిపోయిన వారు పరలోకానికి, ఉదాహరణకు అనుకుందాం, బావగారు పరలోకానికి వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి మనల్ని చూస్తుంటే, మనం ఏడుస్తుంటే ఆయనకి సంతోషం ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నారంటే నిద్రను కలుగజేశారు, గాఢ నిద్రను కలుగజేశాడు, లాజరుకు కలుగజేసినట్లుగా కలుగజేశారు. ఒక రోజున ఆయన లేపబడే రోజు వస్తుంది. మనం ఇప్పుడు తీసుకువెళ్ళి ధూళిని అప్పగిస్తాం, కానీ కడబూర శబ్దం మోగినప్పుడు ఎహెజ్కేలు గ్రంథంలో ఆ ఎముకలు గడగడగమని శబ్దం వచ్చినప్పుడు దానికి నరాలు వచ్చి, మాంసం వచ్చి, రక్తం వచ్చి, ఊపిరిని దేవుడిచ్చాడు. ఆ ఎండిన ఎముకలు సహితం జీవింప చేయగలిగినటువంటి దేవుడు మరి ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరి ప్రభునందు నిద్రించిన ప్రభు దాస్ గారిని ఖచ్చితంగా తిరిగి లేపుతారు. ఆ దినాన యూ విల్ బి యునైటెడ్. అక్క, యూ విల్ బి యునైటెడ్ విత్ యువర్ హస్బెండ్. వీ విల్ బి యునైటెడ్ విత్ అవర్ బిలవ్డ్ బ్రదర్. అండ్ సమ్ ఆఫ్ us might have lost our brothers and sisters and mom and dad or uncle and aunt. మనలో కొంతమంది చాలా ప్రియులను పోగొట్టుకుని ఉంటాం. అందరితో ఏకమయ్యే రోజు రాబోతుంది. అది ఎప్పుడంటే కడబోర శబ్దం మోగాలి, మధ్యాకాశం తెరవబడాలి, ప్రభు తన దూతల పరివారంతో సమస్త దూతలను పెట్టుకుని ఈ భూమికి దిగి వస్తారు. అది మొదటి రిజరెక్షన్ అన్నమాట. ప్రభు శబ్దాన్ని విని ఎవరైతే తిరిగి లేస్తారో వారు మొదటి పునరుత్థానంలో పాల్గొంటారు. వాళ్ళకి తీర్పు ఉండదు. రెండవ పునరుత్థానం ఎవరికంటే ప్రభువుని నమ్మని వారికి. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవరు బైబిల్ తెరవద్దండి, అందరికీ తెలుసు. ఏంటంటే అది ద షార్టెస్ట్ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్ అంతటిలో చాలా చిన్న వచనం అండి. ఏంటది? యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచెను అని. ఎందుకు కన్నీళ్లు విడిచారంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను తిరిగి లేచినని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు చాలామంది విశ్వాసులు నమ్మలేదంట. అక్క, మీరు నమ్ముతున్నారా? యు మేక్ జీసస్ హ్యాపీ. కాబట్టి ఈ కుటుంబము మనందరము నమ్మి తీరాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమైన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మన ప్రియుల్ని మనం కలవబోతున్నాం. మీ భర్త, తండ్రి, బావగారు అందరినీ మనం కలవబోతున్నాం. ఆ ప్రభువే మనందరికీ తోడునిచ్చి, నీడనిచ్చి, ఆయుష్నిచ్చి, శాంతి సమాధానాన్నిచ్చి, మరి ముఖ్యంగా ఆయన వాక్యమందు నిరీక్షణనిచ్చి. పాస్టర్లు చెప్పే మాటలు నమ్మొద్దండి, టీవీ ప్రసంగికులు కాదు, లేకపోతే నాలాంటి ప్రసంగికుల మాటలు కాదండి. నమ్మండి, అందులో బైబిల్లో ఉన్నాయా లేవా చూసిన తర్వాత నమ్మండి. కాబట్టి ప్రభు యొక్క వాక్య ప్రకారం వీరు ఇప్పుడు నిద్రిస్తున్నారు. మంటికి మన్నిని అప్పగిస్తున్నాం. ప్రకటనలో చూస్తున్నాం, తెస్సలోనికలో చూస్తూ ఉన్నాం, యోహాను పత్రికలో, సువార్తల్లో మనం చూస్తున్నాం. ఒక రోజు రాబోతుంది, ఆయన తిరిగి లేస్తారు. అప్పుడు మహిమ శరీరంతో వచ్చినప్పుడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునే రోజు ఒకటి రాబోతుంది. మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకునే ఒక రోజు రాబోతుంది. ఇక మరణం అనేది ఎప్పటికీ ఉండదు. అటువంటి జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని పొంది 3వ దినమున పునరుత్థానుడై మన కొరకు మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళి తండ్రి పక్షాన మన తరపున ఉత్తరవాదం చేస్తున్నాడు. ఇప్పుడు మనందరి తరపున కూడా మన పాపాన్ని క్షమించమని, నా రక్తములో వారి పాపాన్ని క్షమించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించు అని చెప్పేసి తండ్రి దగ్గర ఇప్పుడు విన్నపాన్ని చేస్తున్నాడు. కాబట్టి అందుచేతనే ప్రభునందు మృతులు ధన్యులు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. నీ వాక్యమును మాత్రమే నమ్ము భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నీ అందు నిద్రించిన వారు నీవు రెండవసారి వచ్చినప్పుడు లేస్తారు అనే మాట మేము చదివి ఉన్నాం. కాబట్టి కడబూర శబ్దంతో దేవుని బూరతోనే వచ్చినప్పుడు, ప్రభుదాస్ గారు త్రుళ్ళిపడి లేచినప్పుడు, కుటుంబంతో ఐక్యమైనప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ప్రభువా. అలాగే మా
ప్రియులు ఎంతోమందిని మేము పోగొట్టుకున్నాం. వారందరూ కూడా ప్రభువా నీ యందు నిద్రించినటువంటి వారు నీ వచ్చినప్పుడు లేస్తారు. ఆ నిరీక్షలను మేము సాగిపోవు భాగ్యాన్ని ప్రసాదించండి. అంతవరకు ఇదిగో కుమార్తెను, కుమారుని, అక్కను, అలాగే బంధువులను, మిత్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, ఇదిగో సంఘస్థులను మీరే దీవించి ఆశీర్వదించి మీ వాక్ నిరీక్షణలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతి కొద్ది విన్నపని అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. కార్యక్రమాన్ని ముగించుకుందామండి. మన మధ్యలో ప్లేస్ కాలేజీ బిజినెస్ మేనేజర్ గారు సుధాకర్ గారు అలాగే సంగీత్ గారు ఉండటం సంతోషం. వారిద్దరు కూడా ముందుకు రావాలి. కార్యక్రమాన్ని ముగించుకొని అందరు లేచి నిలబడి ఒక పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకొని అంతిమ యాత్రలో ముందుకు వెళ్దాం. దయచేసి మీరు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నామండి. అంత్యదినమందు దూత బోరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. ప్రార్థన చేసుకుందాం. సుధాకర్ గారు దయచేసి కళ్ళు మూసుకుందాము. దయా కనికరం కలిగినటువంటి మా పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానంగా మీకు వందనాలు. ప్రత్యేక రీతిగా ప్రభువా నీ ఆలయంలో ఈ సమయమందు చేరి మరి ప్రభుదాస్ గారు జీవించినటువంటి జీవితానికై మీ కృతజ్ఞత చెల్లించుచు మరి ఆయన గాఢ నిద్రలో ఉండగా ప్రభువా మీ సన్నిధిలో ఉన్నారని, మీ పిలుపుని అంగీకరించి ఆయన నిద్రిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ప్రభువా వెన్నాడినటువంటి భార్యకి, బిడ్డలకు, మరి బంధువర్గానికి, స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ మీరు తోడయ్యండి, ఓదార్పును అనుగ్రహించండి, నిరీక్షణ అనుగ్రహించండి. మీరు రెండోసారి వచ్చేటప్పుడు ప్రభువా మా ప్రియుల్ని, కోల్పోయినటువంటి మా ప్రియుల్ని మేము కలుస్తామన్నటువంటి నిరీక్షణతో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక రీతిగా ప్రభువా ఇక్కడ చేరినటువంటి మా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రియుల్ని కోల్పోయినటువంటి బంధుమిత్రులకి మెండుగా మీరు తోడై ఉండి వారితో మీరు వారికి కావాల్సినటువంటి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ సహాయాన్ని అనుగ్రహించి వారి జీవితంలో ముందు కొనసాగటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక రీతిగా భూస్థాపన కార్యక్రమాలు మీరు తోడైండండి, వాతావరణం మీరు అదుపులో ఉంచండి ప్రభువా. మరి అన్ని సక్రమంగా జరుగుటకు మీరు సహాయం చేయమని ప్రత్యేక రీతిగా చేరినటువంటి మా అందరికీ మీరు తోడయండి. మాకు దుఃఖసాగరంలో ఉండగా ప్రభువా మాకు కావాల్సినటువంటి ఓదార్పును అనుగ్రహించమని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సమయమందు కుటుంబస్తులు ఒకరి తర్వాత కుటుంబస్తులు వచ్చి మీరు పూలు వేసిన తర్వాత వచ్చిన లాస్ట్లో కుటుంబస్తులుగా ఓకే ఎవరైతే ముందు గెస్టులు వచ్చారో వారు వచ్చి మీరు పూలమాలలో కుటుంబస్తులు వచ్చి వారు పూలేసి మరి ప్రార్థన చేసుకుని వెళ్దాం. దయచేసి ఎవరైనా గెస్ట్లో పూలు తీసుకొచ్చిన వారు, దండలు తీసుకొచ్చిన వారు ఉంటే ముందుగా మీరు వచ్చి వేయండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇలా ప్రక్కనే పెట్టండి, దానికి జారేయండి అలా. ఓకే, తీసేద్దాంలే మరి, మళ్ళీ కొన్ని తీసేద్దాం. ఓకే, ఇంకా ఎవరు కూడా బయట నుంచి కుటుంబ సభ్యులు రండి, ఇంకెవరు రావట్లేదు. అంటే బయట నుంచి వచ్చిన వారు ఇందాక అక్కడ వేసేసారు చాలామంది. కుటుంబస్తులు రండి, ఇంకెవరైనా చూసేవారు ఉన్న వారికి మీకు అవకాశం ఇస్తాం, రండి. కుటుంబస్తుల్ని వేయమనండి. అంటే పైన వేస్తానులేండి కొన్ని. రండి అమ్మా, మీరందరూ రండి, ఇలా రండి, ఇక్కడ నుంచోండి.
మీరు అంతారండి, మీ ఫ్యామిలీ అంతారండి. అక్కడ ఇచ్చారు చాలామంది, అక్కడ వేస్తారండి. వీళ్ళు ఏనేమండి, కుటుంబస్తుల్ని ఏనేమండి, మిగతా వాళ్ళని. దైవజనులు గోడి దైవప్రసాద్ గారు మన మధ్యకు వస్తున్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. దయచేసి మీరు కూడా ఇలా వచ్చేసేయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దరు కానీ, ఈ పూలదండల కార్యక్రమం అయిన వెంటనే మీరు ప్రార్థన చేద్దరు కానీ మనం తీసుకుని వెళ్దాం. కూర్చోండి, కూర్చోండి. ఇలా వచ్చి ప్రక్కన నుంచోండి. ఒక 2 నిమిషాల నుంచి ఉంటే అక్కడ నుంచోండి. ఎవరైనా చూడాలనుకున్న వారు ఉన్నట్లయితే మీరు కూడా వచ్చి చూసి ఈ ప్రక్క నుంచి వెళ్ళొచ్చు. చూడాలనుకున్న వారు ఉన్నట్లయితే ముందుకు రండి. బాబు, నేను ఇందాక తీసుకొచ్చిన దండలు ఉన్నాయి కదా, విజయ్ కుమార్ గారికి ఇవ్వండి, వేస్తారు ఆయన కూడా. ఎక్కడున్నాయి అవి? తీసుకొచ్చారు కదా. ఓకే, ప్రార్థన చేసుకుని బయలుదేరదామండి. మన మధ్యలో దైవజనులు పాస్టర్ దైవప్రసాద్ గారు, గోడి దైవప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు ప్రియబిడ్డ ప్రభుదాసుని మీ ఉన్నతమైన నిత్య మహిమలోనికి పిలుచుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. విడవబడిన భార్య బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, సంఘములకు కావలసిన గొప్ప ఆదరణను, ఓదార్పును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. ఈ లోకంలో మేము ఎంతకాలము జీవించినా ఏదో ఒక దినమున నీ సన్నిధానానికి మేము చేరవలసిన వారమై ఉన్నాం తండ్రి. ఈ లోకం మాకెవ్వరికి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన నీ రాధ్యము కొరకు నీ బిడ్డలమైన మేమందరం సిద్ధపాటు కలిగి జీవించినట్లు మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కుమారుని లోక సంబంధమైన శ్రమలన్నిటి నుండి విమోచించి ఆ నిత్య ఆనందములో, నిత్య మహిమలో నీ కుమారుని చేర్చుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అంతిమ యాత్రా భూస్థాపన కార్యక్రమం అంతయు ఆశీర్వాదకరంగా మీకు నామానికి మహిమకరంగా జరిగించి ప్రియబడబడిన కుటుంబానికి నీ గొప్ప ఆదరణ దయచేసి ఆశీర్వదించుమని యేసు నామమును అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఇంకా తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేయండి. పరదేశులము ప్రియులారా మన పురమేధి కాదిపుడు, నిజముగా పురమేధి కాదిపుడు. స్థిరమాని నమ్మకు ధరయవరికి, స్థిరమాని నమ్మకు ధరయవరికి, పరలోకమే స్థిరమో, నిజముగా పరలోకమే స్థిరమో. పరదేశులము ప్రియులారా. బాబు రండి, కొంచెం ఈ పెట్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఇంకెవరైనా ఉన్నట్లయితే వారు
అక్కడ సమాధి కార్యక్రమం దగ్గరికి పదండి, అందరూ కూడా అక్కడికి వెళదాం. ఆ పెట్టె తీసుకోండి, ముందుకు సాగుదాం. మెడలు మెద్దులు మేలగు సరుకులు, మెడలు మెద్దులు మేలగు సరుకులు పడై కనబడవే, నిజముగా పడై కనబడవే. పరదేశులము ప్రియులారా మన పురమేది కాదిప్పుడు, నిజముగా పురమేది కాదిప్పుడు. ధనధాన్యాంబులు ధరగక మానవు, ధనధాన్యాంబులు ధరగక మానవు. తీసుకురండి, తీసుకోండి. పరమా జీవము నాకు నెవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నెవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును,